హాయ్ హలో మై డే ఛాంప్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు వచ్చేసి నిఖిలేష్. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం జేఈ అడ్వాన్స్డ్ 2026లో మ్యాథమెటిక్స్లో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి ఈ సమ్ని టఫ్గా ఫీల్ అయ్యారనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ సమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఫస్ట్ మనకి ఫంక్షన్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. d by dx of 10 times of x square minus 1 power 10 ఇచ్చున్నారు. తర్వాత మనకి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. ఈ స్టేట్మెంట్స్లో ఏవైతే ట్రూవో అవి మనం ఆన్సర్ అవి టిక్ చేయాలన్నమాట. చూద్దాం. మనం ఫస్ట్ చూడంగానే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 10 ఉంది కదా, అది చూసినట్లయితే మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్ యూస్ చేయాలని తెలుస్తుంది. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 పవర్ 10. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఏ ప్లేస్లో -1 ఉంది, ఎన్ ప్లేస్లో 10 ఉంది. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. 10c0 ఎక్స్ స్క్వేర్ పవర్ 10 -1 పవర్ 0 వస్తుంది, అది 1 అవుతుంది. సో నెక్స్ట్ ప్లస్ 10c1 ఎక్స్ స్క్వేర్ పవర్ 10 - 1 అంటే 9 అవుతుంది. నెక్స్ట్ -1 పవర్ 1, -1 పవర్ 1 వచ్చేసి -1 అవుతుంది. కాబట్టి మైనస్ని మనం ఫ్రంట్ తీసుకొచ్చేద్దాం. ఈ మైనస్ని మనం ఫ్రంట్ తీసుకొచ్చేద్దాం. నెక్స్ట్ సిమిలర్లీ 10c2 ఎక్స్ స్క్వేర్ పవర్ 8 -1 హోల్ స్క్వేర్ వస్తుంది. -1 హోల్ స్క్వేర్ 1 కాబట్టి పాజిటివ్గానే ఉంటుంది. ఈ టర్మ్ అనేది పాజిటివే. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 10c3 ఎక్స్ స్క్వేర్ పవర్ 7 -1 పవర్ 3 వస్తుంది. సో -1 పవర్ 3 -1 కాబట్టి మైనస్ ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ కూడా పాజిటివ్ టర్మ్ వస్తుంది. 10c4 ఎక్స్ స్క్వేర్ పవర్ 6. నెక్స్ట్ టర్మ్ నెగిటివ్ వస్తుంది. 10c5 ఎక్స్ స్క్వేర్ పవర్ 5. టోటల్గా మనకి పవర్ n ఉందంటే n+1 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ మనకి పవర్ 10 ఉంది కాబట్టి 11 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ మనం టైం సేవ్ చేయడం కోసం అన్ని 11 టర్మ్స్ రాయబడలేదు. అది ఎందుకు చెప్తాను చూడండి. సపోజ్ ఎక్స్ స్క్వేర్ -1 పవర్ 10 తర్వాత ఈ ఎక్స్పెన్షన్ రాసిన తర్వాత మనం 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి ఈచ్ టర్మ్ని. సపోజ్ ఇందులో ఈ ఎక్స్పాన్షన్లో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి మనకి 10c6 ఎక్స్ స్క్వేర్ పవర్ 4 ఉంది. అండ్ నెక్స్ట్ టర్మ్స్ కూడా వస్తాయి. సపోజ్ ఈ టర్మ్ని చూద్దాం. 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేద్దాం. 10c6 ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 4 ఎంత? ఎక్స్ పవర్ 8. ఓకే, దీన్ని నేను ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 10c6 ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ పవర్ 8, ఎక్స్ పవర్ n డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? n × ఎక్స్ పవర్ n-1. సిమిలర్లీ ఇక్కడ ఏమొస్తుందంటే 8 × ఎక్స్ పవర్ 7. సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 7 × ఎక్స్ పవర్ 6. థర్డ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 6 × ఎక్స్ పవర్ 5. ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం చేస్తే ఇలా వస్తుంది. 2x వచ్చింది లాస్ట్లో. ఎయిత్ టైం డిఫరెన్షియేట్ చేస్తాను. dx/dx ఏమవుతుంది? 1 అవుతుంది. నైన్త్ టైం డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏముంది? ఇదంతా కూడా కాన్స్టెంట్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? వాల్యూ 0 అవుతుంది. ఆ 0ని మళ్ళీ 10th టైం డిఫరెన్షియేట్ చేసే మళ్ళీ 0నే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అన్నీ కూడా ఏమవుతాయి? జీరోసే అవుతాయి అనమాట. ఎప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ -1 హోల్ పవర్ 10ని 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే మిగతా వాల్యూస్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు సమ్ వాల్యూ ఉంటుంది. వీటిని ఎప్పుడైతే మనం 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తామో ఆ వాల్యూస్ అన్ని 0 అయిపోతాయి. సో ఇవి మనకి ఈ టర్మ్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అన్ని సపోజ్ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. 10c0 ఎక్స్ పవర్ 20, 10c1 ఎక్స్ పవర్ 18, నెక్స్ట్ 10c2 ఎక్స్ పవర్ 16, నెక్స్ట్ 10c3 ఎక్స్ పవర్ 14, నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 10c4 ఎక్స్ పవర్ 12, 10c5 ఎక్స్ పవర్ 10. మిగతా టర్మ్స్ అన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకు 0 అవుతాయి కాబట్టి ప్రస్తుతం రాసుకోలేదు. ఇప్పుడు చూద్దాం, డిఫరెన్షియేట్ చేద్దాం 10 టైమ్స్ని. ఈచ్ టర్మ్ని ఎక్స్ స్క్వేర్ -1 పవర్ 10. ఓకే,
అంటే ఈ టర్మ్స్ అన్ని 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేద్దాం. 10c0 x పవర్ 20ని 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ టైం చేసి 20 ఇంటూ x పవర్ 19 వచ్చింది. సెకండ్ టైం 19 ఇంటూ x పవర్ 18. థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం, ఎయిత్ టైం, నైన్త్ టైం, 10th టైం చేశాను. అప్పుడు 11 ఇంటూ x పవర్ 10 వస్తుంది. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు సపోజ్ దీన్ని నేను పైన నంబర్కి ఎక్స్ప్రెషన్కి ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ చేస్తున్నాను, కింద కూడా 10 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నాను. సపోజ్ చూడండి, 20 ఇంటూ 19 ఇంటూ 18 ఇంటూ అండ్ సో ఆన్ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 10 ఇంటూ 9 అంటే ఎలా వస్తుంది? 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ అండ్ సో ఆన్ 1 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? పైన ఉన్నదంతా 20 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకి x పవర్ 10 ఉంది. 20 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 10 వస్తుంది పైన వాల్యూ అంతా. ఓకే, 10c0 ఇంటూ 20 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై మనకి కింద 10 ఫ్యాక్టోరియల్ ఉంది, x పవర్ 10 వస్తుంది. సపోజ్ సెకండ్ టర్మ్ చూద్దాం. 10c1 x పవర్ 18ని మనం 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఈచ్ టర్మ్ని మనం 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ టైం చేసి 18 ఇంటూ x పవర్ 17. సెకండ్ టైం ట్రై చేద్దాం. థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం, ఎయిత్ టైం, నైన్త్ టైం, 10th టైం. 10th టైం చేసిన తర్వాత 9 ఇంటూ x పవర్ 8 అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 8 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాను. ఇక్కడ మల్టిప్లై చేస్తాను, కింద డివైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, 18 ఇంటూ 17 ఇంటూ 16 ఇంటూ అండ్ సో ఆన్ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 అండ్ సో ఆన్ 1 ఉంది. పైన అంతా ఏమవుతుంది? 18 ఫ్యాక్టోరియల్ అయిపోతుంది. ఇంటూ x పవర్ 8 ఉంది బై 8 ఫ్యాక్టోరియల్ ఉంది. 10c1 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 8 ఫ్యాక్టోరియల్ x పవర్ 8 వస్తుంది. సిమిలర్లీ మిగతా టర్మ్స్ కూడా ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టోరియల్స్ ఒక డిఫరెన్స్ వచ్చేసి 10 వస్తుంది. నెక్స్ట్ టర్మ్స్ కూడా రాసుకుందాం. 10c2 16 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ x పవర్ 6 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10c3 ఇలానే చేసినట్టే ఇందాక చేసినట్టే మిగతా అన్నిటి కూడా చేయాలన్నమాట. 14 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ x పవర్ 4. చూడండి, 20 ఉంది కదా, 20 ఫ్యాక్టోరియల్ 10 డిఫరెన్స్ చేయండి బై 10 ఫ్యాక్టోరియల్ x పవర్ 10 వస్తుంది. ఇక్కడ కూడా 18 ఉంది కాబట్టి 18 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ 10 డిఫరెన్స్ రావాలన్నమాట. నెక్స్ట్ టర్మ్స్ వచ్చేసి 10c2 సారీ 10c1 అంతే 10c4 మనకి 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూద్దాం. లాస్ట్ టర్మ్ని 10c5 x పవర్ 10ని 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. 10c5 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎలా వస్తుంది చూద్దాం. ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 10 ఇంటూ x పవర్ 9. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం, ఎయిత్ టైం, 9th టైం చేస్తే ఇలా వచ్చింది 2x. 10th టైం చేస్తే ఏమవుతుంది? x డిఫరెన్షియేట్ చేసి dx బై dx ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇదంతా 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఈ వాల్యూ అంతా మనకి ఏమవుతుంది? 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. బై మనకి ఏముంది? ఇందా కింద 1 ఉంది, ఇంకేం లేదు. ఇక్కడ మనకి 1, మనం ఏం మల్టిప్లై చేయలేదు, ఏం డివైడ్ చేయలేదు కాబట్టి 1 ఉంది. సపోజ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్లో ఇక్కడ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 ఎక్స్పాన్షన్ రాసుకున్నాం. x పవర్ 8 ఇక్కడ ఉంది, ఈజ్ -10 ఇంటూ 18 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్. మనకు చూడండి 10c1 అంటే ఎంత? 10c1 NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఓకే, సిమిలర్లీ 10c1 ఏమవుతుంది? 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ నేను రాయొచ్చు 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 9 ఫ్యాక్టోరియల్.
క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది 10 అనమాట. సో ఇప్పుడు రండి, ఏమవుతుంది, 10c1 ఏమవుతుంది, 10 అవుతుంది. 10 ఇంటూ 18 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 8. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 చూడండి, -10 ఇంటూ 18 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ కరెక్ట్. బి అనేది చాలా టఫ్, అది తర్వాత చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ 10 అంటున్నారు. ఇక్కడ చూడండి, పవర్స్ మనకి x పవర్ 10, x పవర్ 8, x పవర్ 6, x పవర్ 4, x స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. సో హైయెస్ట్ పవర్ ఏముంది, 10 ఉంది. సో డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x ఏముంది, 10 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు x పవర్ 20 ఉందంటే 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇలానే కదా వచ్చింది, 10c0 ఇంటూ 20 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 10 వచ్చింది. సో డిగ్రీ ఆఫ్ f ఆఫ్ x వచ్చేసి 10. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఇన్ f ఆఫ్ x ఈజ్ -10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ అంటున్నారు. ఇది కాన్స్టెంట్ టర్మ్ చూడండి, x పవర్ 10, x పవర్ 8, x పవర్ 6, x పవర్ 4, x స్క్వేర్. ఇక్కడ ఏం లేదు కదా, x పవర్ 0 అంటే ఇదంతా కాన్స్టెంట్, ఇది మాత్రం కాన్స్టెంట్ టర్మ్ అయింది. ఇక్కడ చూడండి, దాని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. -10c5 10 ఫ్యాక్టోరియల్. మనం ఏం చెప్పాం, 10c5 నేను రాయొచ్చు 10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ n మైనస్ r 10 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది మనకి. సో దాని వాల్యూ అవుతుందంటే మనకి -10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, అంతే కదా. 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ 10 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఉంది 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. సో ఇది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, -10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు, పవర్ 2 లేదనమాట. సో ఈ ఆప్షన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది, ఆప్షన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బి పార్ట్ సాల్వ్ చేద్దాం. బి పార్ట్ సాల్వ్ చేయడానికి చాలామంది ఏం ట్రై చేస్తారంటే, చెప్తున్నాను చూడండి, f ఆఫ్ 1 వాల్యూస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకి x ప్లేస్లో 1 పెడితే సరిపోతుంది. x ప్లేస్లో 1 పెడతాం. నెక్స్ట్ f ఆఫ్ -1 వాల్యూ కనుక్కోవాలంటే x ప్లేస్లో -1 పెడతాం. 1 పెట్టినప్పుడు ఏమవుతుందంటే x పవర్ 1 పవర్ 10 ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ కూడా 1 పవర్ 8 అవుతుంది, 1 అవుతుంది. సో ఈ టర్మ్స్ అన్నీ x అన్ని రిమూవ్ అయిపోతుంది అనమాట. 1 పవర్ 4 1 వస్తుంది. సో ఇదే వస్తుంది. సపోజ్ నేను -1 సబ్స్టిట్యూట్, x ప్లేస్లో -1, ఇక్కడ ఏముంది ఇందాక x పవర్ 10 ఉంది, x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్, -1 పవర్ 10 ఏమవుతుంది, మళ్ళీ 1 అవుతుంది. -1 పవర్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ కూడా అన్నీ మళ్ళీ ఇక్కడ x పవర్ 8 ఉంది, -1 పవర్ 8 మళ్ళీ 1 అవుతుంది. సో సేమ్ టర్మ్స్ వస్తాయి. సేమ్ టర్మ్స్ వచ్చినప్పుడు ఆ రెండింటిని ఎడిషన్ చేయమంటున్నారు. f ఆఫ్ 1 ఇదే వస్తుంది, f ఆఫ్ 1 వాల్యూ ఇదే వస్తుంది, f ఆఫ్ -1 వాల్యూ కూడా వస్తుంది. అప్పుడు ఏం చేసినా సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఇంటూ 2 చేసి సరిపోతుంది. తర్వాత చాలామంది ఏంటంటే దీన్ని సాల్వ్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేశారనమాట. ఎంత ట్రై చేసినా కూడా రాదనమాట, టైం టేకెన్ ప్రాసెస్ అనమాట ఇదంతా. దీనికి మనం సింపుల్గా చేయాలంటే మనం వేరే మెథడ్ యూజ్ చేయాలి. అదేదో చెప్తాను చూడండి. ఈ సమ్ ఎందుకు డిఫికల్ట్ అయిందంటే ఏ సి డి వచ్చేసి కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓన్లీ బైనామియల్ థీరం యూజ్ చేసాం. కాకపోతే బి పార్ట్కి మనం వేరేది యూజ్ చేయాలి, అదేదో చెప్తాను చూడండి. బిని మనం సాల్వ్ చేయాలంటే మనకి లెబ్నిట్జ్ థీరం తెలిసి ఉండాలి. లెబ్నిట్జ్ థీరం అంటే ఏదో చూద్దాం. మీరు ఆల్రెడీ ప్రొడక్ట్ రూల్ చదువుంటారు. ప్రొడక్ట్ రూల్ అంటే ఏంది, ఇప్పుడు 2 ఫంక్షన్స్ ఇచ్చి వాటి ప్రొడక్ట్ ఇచ్చి దాంతో డిఫరెన్షియేషన్ చేయాలంటే మీరు ఆల్రెడీ చదువుంటారు. వీటిని ఎలా రాసంటే u' ఇంటూ v ప్లస్ v' ఇంటూ u ఇలా రాసుంటారు. అది ఎలా వచ్చిందంటే లెబ్నిట్జ్ థీరం నుంచి వచ్చింది. చూడండి, ఇప్పుడు లెబ్నిట్జ్ థీరం అంటే ఇప్పుడు సపోజ్ 2 ఫంక్షన్స్ ఒక ప్రోడక్ట్ ఉంది, వాటిని నేను n టైమ్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే nc0 ఇంటూ u పవర్ n v ప్లస్ nc1 u పవర్ n మైనస్ 1 ఇంటూ v' ప్లస్ అండ్ సో ఆన్
అలా వస్తానుండే టర్మ్స్ ఎన్సిఎన్ యూ పవర్ ఏం లేదా అంటే యూ ఫంక్షన్ అలానే ఉంటుంది ఇంటూ వి పవర్ ఎన్ అంటే వీని ఎన్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ ప్రోడక్ట్ రూల్ అనేది దీని నుంచి వచ్చింది. చూద్దాం. n = 1 సబ్స్టిట్యూట్ చేయండి. n = 1 తీసుకున్నామంటే యూవి టు 1 1c నాట్ ఇంటూ u1 అంటే u డాష్ అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. v ఫంక్షన్ అలానే ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ చూడండి 1c1 u పవర్ 1 - 1 అంటే 0 అంటే u అలానే ఉంటుంది. v డాష్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 1c నాట్ ఎంత 1 u డాష్ v ప్లస్ 1c1 అంటే ఎంత 1 u ఇంటూ v డాష్ అంటే u డాష్ ఇంటూ v ప్లస్ u ఇంటూ v డాష్. ఇదన్నమాట లెబ్నిజ్ రూల్ నుంచి ప్రొడక్ట్ రూల్ వచ్చింది. ఇప్పుడు బి పార్ట్ని మనం సాల్వ్ చేయాలంటే బి క్వశ్చన్ ఉంది కదా, బి క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే లెబ్నిజ్ థియరమ్ని అప్లై చేద్దాం. సపోజ్ ఇచ్చింది మనకు వచ్చేసి d/d10 dx బై 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి x² - 1 పవర్ 10ని. x² - 1 చూడంగానే మనకి ఏమని గుర్తు రావాలి? a² x² - 1² అంటే a + b ఇంటూ a - b ఫామ్ ఉంది. x + 1 ఇంటూ x - 1. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి x + 1 ఇంటూ x - 1 పవర్ 10 ఉంది కదా. ఓకేనా, ఇప్పుడు ఇదే u ఫంక్షన్ ఇందాక చెప్పాను కదా మీకు ఏమని uv పవర్ n ఉంటే nc0 u పవర్ n v ప్లస్ nc1 u పవర్ n - 1 v డాష్ ప్లస్ అండ్ సో ఆన్ ncn u ఇంటూ v పవర్ n. ఇదే అప్లై చేద్దాం. చూడండి u అంటే x + 1 పవర్ 10, v అంటే x - 1 పవర్ 10 ఈ ఫంక్షన్. దీన్ని మనం ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం? 10 టైమ్స్. ఓకేనా, n అనేది ఇక్కడ 10 అనమాట. ఇప్పుడు చూద్దాం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందో. u అనేది ఇది, v అనేది ఇది 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి అది దేనికి ఈక్వల్ అవుతుంది? 10c0 ఇంటూ u పవర్ n. u అంటే ఎంత? x + 1 పవర్ 10. ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి? ఇక్కడ n అంటే ఎంత? 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది రాసుకుందాం. ఓకేనా, అండ్ ఇంకోటి v అనేది అలానే ఉంటుంది. v అనేది x - 1 పవర్ 10 అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టర్మ్ చూద్దాం. 10c1 ఇంటూ u అంటే ఎంత? x + 1 పవర్ 10 ఉంది కదా, x + 1 పవర్ 10. ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి? 10 - 1. n అంటే 10 - 1 అంటే 9 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి ఇక్కడ. ఓకేనా, అండ్ vని x - 1 పవర్ 10ని ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి? 1 టైం చేయాలి. అంటే అర్థం ఊరినే డిఫరెన్షియేషన్ 1 టైం చేయాలన్నట్టు. అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే 10c10 u అలానే ఉంటుంది x + 1 పవర్ 10. v ఏమవుతుంది? 10 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి నెక్స్ట్ ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి 10 టైమ్స్. 10c0 ఇంటూ x + 1ని 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం. ఫస్ట్ టైం చేసినప్పుడు 10 ఇంటూ x + 1 పవర్ 9 వస్తుంది. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం, ఎయిత్ టైం, నైన్త్ టైం చేస్తే 2 ఇంటూ x + 1. 10th టైం చేస్తే x + 1ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? 1 అనేది వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇదంతా 10 ఫ్యాక్టోరియల్ అయింది. ఓకేనా, ఈ వాల్యూ అంతా ఏమైంది? మనకి 10 ఫ్యాక్టోరియల్ అయింది. 10 ఫ్యాక్టోరియల్ అయింది. x - 1 పవర్ 10 అలానే ఉంది. సిమిలర్లీ నెక్స్ట్ టర్మ్ చూద్దాం. 10c1 9 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం. 9 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందంటే చూడండి 10 ఇంటూ 9 ఇంటూ 8
7 4 టైమ్స్ 5 టైమ్స్ చేసాం, 6 1 2 3 4 5 6 7 టైమ్స్ చేసాం, 8 టైమ్స్ చేసాం, 9 టైమ్స్ చేసినప్పుడు ఇలా వస్తుంది. డిఫరెన్షియేషన్ చేసాం. నెక్స్ట్ x మైనస్ 1 పవర్ 10ని 1 టైం డిఫరెన్షియేషన్ చేయాలి. అప్పుడేమవుతుంది 10 ఇంటూ ఎక్స్ మైనస్ 1 పవర్ 9 అవుతుంది. ఓకేనా? అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ చూద్దాం. 10c10 ఎక్స్ ప్లస్ 1 పవర్ 10 ఎక్స్ ప్లస్ 1 పవర్ 10 అలానే ఉంది. దీన్ని 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ మైనస్ 1ని 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినా కూడా మనకి 10 ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. 10 ఇంటూ ఎక్స్ మైనస్ 1 పవర్ 9 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ అండ్ సో ఆన్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 9 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత 10th టైం చేసినప్పుడు ఇంటూ 1 వస్తుంది, అంటే 10 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, మనకి f(1) అడుగుతున్నారు. f(1) అప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది 1 మైనస్ 1 0 అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్న 1 పెట్టినా క్యాన్సిల్ అయిపోతుంది. అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏ టర్మ్ మిగులుతుందంటే ఇదే మిగులుతుంది. ఈ టర్మ్లో 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడండి 1 + 1 2 పవర్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10c10 ఉంది. ఈ టర్మ్ ఒకటే మిగులుతుంది. f(1) ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఇవన్నీ 0 అయిపోయి ఇది ఒకటే మిగులుతుంది. 10c10 ఇంటూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 2 పవర్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. అది ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ఓకే, -2 పవర్ 10 ఈ టర్మ్ ఉంది. ఈ టర్మ్ వచ్చేసి -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 0 అండి. x + 1 ఉంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. మిగతా టర్మ్ అన్నిటిలో కూడా 0 అయిపోతుంది. ఇక్కడ కూడా x + 1 ఉంది కాబట్టి ఇక్కడ x -1 పెడితే ఇది కూడా 0 అయిపోతుంది. సో ఇవన్నీ 0 అయిపోయి ఇది ఒకటే మిగులుతుంది. ఇది వచ్చేసి f(1) అవుతుంది. ఈ టర్మ్ వచ్చేసి f(-1) అవుతుంది. f(-1) అప్పుడు ఎంత అయింది? f(-1) వచ్చేసి 10c0 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 అంటే -2 పవర్ 10. ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, పవర్లో నెగిటివ్ కూడా ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది, అంటే అప్పుడు 2 పవర్ 10 అవుతుంది. సో మనకి f(1) f(-1) వచ్చేసి ఓకేనా. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. f(1) వచ్చేసి f(1) ప్లస్ f(-1) చూడండి 10c10 అంటే ఎంత 1 ఇంటూ 2 పవర్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. f(-1) ఎంత 10c0 ఎంత అవుతుంది 1 అవుతుంది ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 10. దాన్ని నేను ఎలా రాయొచ్చు 2 పవర్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. చూడండి 2 పవర్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 పవర్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ 2 పవర్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. 2 ఇంటూ 10 పవర్ 10 2 పవర్ 10 ఏమవుతుంది 2 పవర్ 11. 2 ఇంటూ 2 పవర్ 10 ఏమవుతుంది 2 పవర్ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. సో బీ సమ్ని సాల్వ్ చేయాలంటే ఇప్పుడు చూడండి 2 పవర్ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ వచ్చింది, అంతేనా. ద వాల్యూ ఆఫ్ f(1) ప్లస్ f(-1) ఇస్ 2 పవర్ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ లేదా 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 11. ఇలా సాల్వ్ చేయాలన్నమాట. సో బి అనేది కూడా కరెక్టే. బి అనేది ఈ బి సాల్వ్ చేయడానికి చాలామంది చేయలేకపోయారు అనమాట. ఈ బి సామ్ని చాలామంది చేయలేకపోయారు. ఇక్కడ అందరూ మార్క్స్ లూజ్ చేస్తున్నారు. ఇది రావాలంటే మనకి లెబ్నిజ్ థియరం అనేది తెలిసి ఉండాలి. ఐ హోప్ మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫికల్ట్ సమ్ని డిస్కస్ చేసుకుందాం.